హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం రెండో భార్య ఫైనల్ పార్ట్. మరి కథలోకెళ్తే రామనాథరావు గారు ఒక క్షణం షాక్ అయ్యారు. అమ్మగారు, మీరెక్కడ మేమెక్కడ? మాకంత స్తోమత లేదు. పైగా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళై విడాకులయ్యాయని విన్నాను. నా కూతురికి ఎలాంటి లోటు లేకుండా పెంచుకున్నాను అని భయంగా అన్నారు. అరవింద్ నవ్వుతూ, మీ అమ్మాయికి ఏ లోటు రానివ్వము. మా కొడుకు మొదటి పెళ్లిలో మోసపోయాడు. కానీ వాడి మనసు బంగారం. మీరొక్కసారి ఆలోచించండి. మీ అమ్మాయిని మా ఇంట్లో ఒక కోడలుగా కాకుండా కూతురులా చూసుకునే బాధ్యత నా భార్య మేఘన తీసుకుంటుంది అని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత నందిని వరుణ్ ఒకసారి ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వరుణ్ తన మొదటి పెళ్లి గురించి, పల్లవి గురించి, తన తల్లి మీద ఉన్న భక్తి గురించి దాచకుండా నందినికి నిజాయితీగా చెప్పేశాడు. నందిని చిరునవ్వుతో వరుణ్ కళ్ళలోకి చూసి, కష్టాల్లో ఉన్నప్పుడు కన్న తల్లి కోసం నిలబడే కొడుకులుంటారు, కానీ పెంచిన తల్లి ఆత్మగౌరవం కోసం తన భార్యను వదులుకునేంత గొప్ప మనసున్న మగాడు దొరకటం నా అదృష్టం. మీరు మీ అమ్మగారిని చూసుకున్న తీరే మీ క్యారెక్టర్కు సర్టిఫికేట్. నాకు ఈ ఆస్తులు వద్దు. ఆవిడకు కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టడం నాకు సమ్మతమే అనేంతో పరిణితితో చెప్పింది. ఆ క్షణం వరుణ్కు తన జీవితంలోకి నిజమైన వసంతం రాబోతుందని అర్థమైంది. పల్లవి ఇచ్చిన గాయం నందిని స్వచ్ఛమైన ప్రేమ ముందు పూర్తిగా మాసిపోయింది. వరుణ్ నందనిల వివాహం ఎంత సాంప్రదాయబద్ధంగా బంధుమిత్రుల మధ్య వైభవంగా జరిగింది. నందిని అచ్చం పల్లెటూరి సీతమ్మల నిండు పట్టుచీరలో అరవింద్ ఇంట్లోకి కుడికాలు పెట్టి అడుగుపెట్టింది. మేఘన హారతి ఇచ్చి ఆమె లోపలికి ఆహ్వానించింది. గృహప్రవేశం అవ్వగానే నందిని నేరుగా వెళ్ళి మేఘన అరవిందుల పాదాలకు నమస్కరించింది. మేఘన ఆమెను పైకి లేపి గుండెలకు హత్తుకుంది. ఈ ఇంటికి కోడలుగా కాదు, నా మరో కూతురుగా నువ్వు వచ్చావు నందిని అని ఆశీర్వదించింది. నందిని నవ్వుతూ, అత్తయ్య, నాకు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఈరోజు మీ రూపంలో నాకు మళ్ళీ అమ్మ దొరికింది అంటూ మేఘన భుజం మీద తలవాల్చింది. ఆ మాటల్లో ఏ నాటకము లేదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే ఉంది. పల్లవి పెట్టిన గాయాలన్నీ నందిని రాకతో పూర్తిగా మానిపోయాయి. ఇక రాహుల్, వసంతి అయితే కొత్త వదినను అప్పుడే ఆట పట్టించడం మొదలుపెట్టారు. వదిన, మా వరుణ్ అన్నయ్య కొంచెం కోపం ఎక్కువ, జాగ్రత్తగా డీల్ చేయి అని రాహుల్ అంటూ ఉంటే నందిని చిరునవ్వుతో, మీ అన్నయ్యను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసులే రాహుల్ అంటూ వాళ్ళతో ఇట్టే కలిసిపోయింది. ఆ ఇల్లంతా నవ్వులతో కలకల్లాడిపోయింది. రాత్రి 15 దాటింది. పెళ్లి పనులన్నీ ముగిశాయి. వరుణ్ నందనుల జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. బంధువులంతా నిద్రకు ఉపక్రమించారు. ఆ పెద్ద బంగ్లాలోని బాల్కన్లో చల్లటి గాలి వేస్తుంది. ఆకాశంలో నిండు చందమామ మేఘాల చాటు నుండి తొంగి చూస్తున్నాడు. మేఘన ఓ కుర్చీలో కూర్చుని ప్రశాంతంగా ఆ వెన్నెలను ఆస్వాదిస్తుంది. ఒకప్పుడు తన జీవితంలో ఏ ఆనందమై దూరమైందనుకుందో ఆ దేవుడు దాన్ని వడ్డీతో సహా తిరిగిచ్చాడని ఆ మనస్తృప్తితో నిండిపోయింది. తన పిల్లలు ముగ్గురు ప్రయోజకులయ్యారు. రాహుల్కు ఒక మంచి భవిష్యత్తునిచ్చింది. ఇప్పుడు వరుణ్కు అద్భుతమైన భార్య దొరికింది. ఒక ఆడ సాధించవలసిన అతిపెద్ద విజయం ఇదే కదా. అరవింద్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆమె వెనక నిలబడి ఆమె భుజాలను తన చేతులతో సున్నితంగా పట్టుకున్నాడు. అతని వేళ్ల స్పర్శకు మేఘన ఉలిక్కిపడి తల ఎత్తి అతని వైపు చూసింది. ఏంటి నా మహారాణి, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని ఆమె చెవి దగ్గరగా వంగి గుసగుసలాడాడు అరవింద్. మేఘన్ నవ్వి అతని చేతుల మీద తన చేతులు వేసి, సంతోషం కాక మరేంటండి, మన వరుణ్కి నందిని లాంటి బంగారు కొండ దొరికింది. నా కొడుకు ముఖంలో మళ్ళీ ఆ పాత నవ్వులు చూశాను. ఇది చాలదా ఒక తల్లికి ఆనందించడానికి అంది మురిపంగా. అరవింద్ ముందుకు వచ్చి ఆమెను కుర్చీలోంచి పైకి లేపి తన గుండెలకు హత్తుకున్నాడు. అతని చేతులు ఆమె నడుమును గట్టిగా చుట్టేశాయి. వరుణ్కి ఒక మంచి భార్య దొరికింది సరే, కానీ నాకు ఈ ప్రపంచంలోని అత్యుత్తమమైన దేవత భార్యగా దొరికింది. నా జీవితంలో నేను చేసిన ఏకైక మంచి పని ఆ వర్షం రాత్రి నిన్ను నా ఇంటికి తీసుకురావటమే. నువ్వు రాకముందు నా బ్రతుకు ఒక ఎడారి మేఘన, నువ్వు వచ్చాక నా ప్రతిరోజు ఒక వసంతమే అంటూ ఆమె కళ్ళలోకి చూసి నుదుటి మీద, కండ్రెప్పల మీద ఎంతో ఆదరతగా ముద్దులు పెట్టాడు.
మేఘన సిగ్గుతో ఎర్రబడిపోయింది. మీ ప్రేమకు హద్దులు లేవండి. పిల్లలు పెద్దయ్యారు. కోడలు కూడా వచ్చింది. ఇంకా ఈ రొమాన్స్ ఏంటి? ఎవరైనా చూస్తారు అంటూ ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది. అరవింద్ నవ్వుతూ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి, ప్రేమకు వయసుతో పనిలేదు మేఘన. నా ఊపిరి ఆగిపోయే వరకు నీ మీద నా ప్రేమ ఇలాగే కొత్తగా పుడుతూనే ఉంటుంది. ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్ అంటాం పెదవుల మీద ఎంతో మృదువుగా గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ చల్లటి వెన్నెల్లో వారి పవిత్రమైన బంధం మరోసారి తమ అన్యోన్యతను నిరూపించుకుంది. జీవితం ఎప్పుడు ఒక అందమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో కన్నీళ్లు ఎదురైనా సహకారం అందించే తోడు ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో మేఘన అరవిందుల దాంపత్యమే ఒక నిదర్శనం. నందిన్ రాకతో ఆ ఇంట్లో సంతోషం రెట్టింపైంది. అత్త కోడలు అండం కంటే మేఘన్ నందిన్లు తల్లి కూతురులాగానే కలిసిపోయారు. నందిని ఉదయాన్నే లేచి మేఘనకు అన్ని పనులు సాయం చేయటం, వరుణ్ను ప్రేమగా చూసుకోవటం, వసంతికి చదువులో సాయం చేయటం, ఇవన్నీ చూస్తుంటే మేఘన మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. పల్లవిచ్చిన చేదు అనుభవం తర్వాత వరుణ్ జీవితం నాశనం అవుతుందేమో అని భయపడిన ఆ తల్లికి నందిని ఒక సంజీవన్లా కనిపించింది. ఆ ఇంట్లో ఏ మూల చూసినా ఇప్పుడు ప్రశాంతత, నవ్వులు మాత్రమే కనిపిస్తున్నాయి. కాలచక్రం గిరున తిరుగుతుంది. ఇప్పుడు కుటుంబం దృష్టి అంత సిరి మీద పడింది. సిరి స్థాపించిన మేఘనా కలెక్షన్స్ నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్గా మారింది. సిరి రాత్రింబావులు కష్టపడి తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆమె వయసు ఇప్పుడు 25 ఏళ్ళు. తన కూతురు ఒక మంచి స్థానంలో స్థిరపడ్డంతో సిరికి పెళ్లి చేయాలని అరవింద్ మేఘన్లు ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆదివారం మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకున్నారు. వరుణ్ నందిని ఏదో జోక్ వేసి నవ్వుకున్నారు. రాహుల్ వసంత్ ఎప్పట్లాగే ఒకరినొకరు ఆట పట్టించుకుంటున్నారు. మేఘన సిరి పక్కన కూర్చుని ఆమె తల్లిని ముడుతూ, సిరి, నీ బోటికి ఇప్పుడు బాగా సెట్ అయిపోయింది కదా. ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటి దానివైతే చూడాలని నాకు మీ నాన్నకు చాలా ఆశగా ఉంది. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు, మేమే వెతుకుతాం అని అడిగింది. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. సిరి సిగ్గుతో తలదించుకుంది. నెమ్మదిగా తల పైకెత్తి అరవింద్ వైపు, మేఘన వైపు చూసింది. నాన్న, అమ్మ, మీతో ఒక విషయం చెప్పాలి. నాకంటూ ఒక ప్రత్యేకమైన కోరికలు ఏమీ లేవు. కానీ నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అనేంత భయంగా కానీ స్పష్టంగా చెప్పింది. అరవింద్ నవ్వుతూ ముందుకు జరిగి, అలాగా, చాలా సంతోషం సిరి. మాకు నీ ఆనందమే ముఖ్యం. ఇంతకీ ఎవరా అబ్బాయి, ఏం చేస్తుంటాడు అని అడిగాడు. వరుణ్ కూడా ఆసక్తిగా చెల్లి వైపు చూశాడు. సిరి ఊపిరి పీల్చుకొని, అతని పేరు సిద్ధార్థ్, ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. నా బోటికి ఇంటీరియర్ డిజైన్ చేసిన తనే. పరిచయం స్నేహంగా మారి అది ప్రేమగా మారింది. వాళ్ళది చాలా చిన్న కుటుంబం. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ అమ్మమ్మే వాడిని పెంచి పెద్ద చేసింది. ఆస్తులు పెద్దగా లేవు కానీ మనసులో విలువ తెలిసినవాడు. నన్ను, నా కెరియర్ను ఎంతో గౌరవిస్తాడు. వాళ్ళ అమ్మమ్మకు మన కుటుంబం గురించి, నీ మేఘనమ్మకు సొంత కూతుర్ని కాకపోయినా ఇలా ప్రాణంగా చూసుకుంటుందో అంత చెప్పాడు. ఆమెకు మన కుటుంబం అంటే ఎంతో గౌరవం. మీరు ఒప్పుకుంటేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పింది. మేఘన కళ్ళు చెమ్మగిల్లాయి. తన కూతురు ఆస్తుల అంతస్తులు చూడకుండా ఒక మంచి మనసున్న వాణ్ణి, పైగా తల్లిదండ్రులు లేని ఒక అనాథను ప్రేమించటం ఆ మనసుకు బాగా నచ్చింది. మేఘన అరవింద్ వైపు చూసింది. అరవింద్ చిరునవ్వుతో, సిద్ధార్థ్ లాంటి కష్టపడే తత్వం ఉన్నవాడు దొరకటం నీ అదృష్టం సిరి. మనకు కావాల్సింది 100 కోట్ల ఆస్తులు కాదు, నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుని మంచి గుణం. రేపే వెళ్ళి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడి పెళ్లి ఖాయం చేసుకుందాం అని చెప్పాడు. వరుణ్, రాహుల్, వసంతి అందరు సంతోషంతో సిరిని హత్తుకున్నారు. మేఘన్ తన కూతురు ఎంపిక పట్ల ఎంతో గర్వపడింది. ఆ తర్వాతి రోజే మేఘన అరవింద్ వెళ్ళి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మమ్మను కలవటం, సంబంధం కలుపుకోవటం జరిగిపోయాయి. సిరి పెళ్లి పనులతో ఇల్లంతా మళ్ళీ సందడిగా మారిపోయింది. ఇదే సమయంలో ఆ కుటుంబానికి మరో అద్భుతమైన సంతోషం ఎదురైంది. రాహుల్ తన చదువు పూర్తి చేసుకుని ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. వరుణ్ తన కంపెనీలో రాహుల్కి డైరెక్ట్గా జాబ్ ఇస్తానన్న
రాహుల్ సున్నితంగా తిరస్కరించాడు. నా కాళ్ళ మీద నేను నిలబడతానన్నయ్యా. అప్పుడే అమ్మకు నాన్నకు నా మీద నిజమైన గర్వం ఉంటుంది అని చెప్పి తన కష్టంతో ఇంటర్వ్యూ పాస్ అయ్యాడు. రాహుల్కి నెలకు ₹1,00,000 జీతంతో ఉద్యోగం వచ్చింది. ఆ వార్త తెలియగానే ఇల్లంతా పండగ చేసుకున్నారు. రాహుల్ మొదటి నెల జీతం రాగానే నేరుగా మేఘన్ దగ్గరికి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం మేఘన్ దేవుడి గదిలో పూజ ముగించుకొని హాల్లోకి వస్తుంది. రాహుల్ ఆ ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన చేతిలో ఉన్న ఒక కవర్ను మేఘన పాదాల దగ్గర పెట్టాడు. ఏంట్రా ఇది అని ఆశ్చర్యంగా అడిగింది మేఘన. రాహుల్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, నా మొదటి జీతం అమ్మా. నన్ను నవమాసాలు మోసిన తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమవుతుందో అని భయపడ్డాను. కానీ ఒక అనాథ కుక్కలా మిగిలిపోవాల్సిన నాకు ఆశ్రయం ఇచ్చి నా చదువుకు నా భవిష్యత్తుకు ప్రాణం పోసిన యశోదమ్మవు నువ్వు. ఈ డబ్బు ఈ ఉద్యోగం అన్నీ నీ చలవే అమ్మా. ఇదిగో నీకోసం ఈ చిన్న చీర కొన్నాను అంటూ ఒక అందమైన పట్టు చీరను మేఘన చేతిలో పెట్టాడు. మేఘన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. రాహుల్ను గుండెలకు హత్తుకుని, నువ్వు నా సొంత కొడుకువ్రా. ఏ తల్లికైనా కొడుకు ప్రయోజకుడైతే ఇంతకంటే ఆనందం ఏముంటుంది. నా పెంపకం గెలిచిందిరా కన్నా అంటూ వారి తల మీద పదే పదే ముద్దులు పెట్టింది. అక్కడే ఉన్న వసంతి పరిగెత్తుకు వచ్చి రాహుల్ వీపు మీద గుద్ది, ఏంటి బ్రో, అమ్మకైన గిఫ్ట్ నాకు లేదా అని దొంగ కోపం ప్రదర్శించింది. రాహుల్ నవ్వుతూ ఒక చిన్న కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. అందులో వసంతికి ఇష్టమైన ఒక అందమైన వాచ్ ఉంది. నా చెల్లికి ఇవ్వకుండా ఉంటానా కోతి అంటా బుగ్గ గిల్లాడు. వసంతి ఆనందంతో వాణ్ణి వాటేసుకుంది. అప్పుడు మేఘన రాహుల్ చేతులు పట్టుకుని ఎంతో సీరియస్గా చూసింది. రాహుల్, నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు, చాలా సంతోషం. కానీ నీ జీవితంలో ఇంకో ముఖ్యమైన మనిషి ఉన్నాడు. నిన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చిన నీ కన్న తండ్రి కార్తిక్ గారు. ఆయన చేసిన తప్పులకు దేవుడు శిక్ష వేశాడు. ఒంటరివాడే కుమిలిపోతున్నాడు. కానీ నీ ఎదుగుదల చూసి ఆయన రోజుపడి సంతోషం అంత ఇంత కాదు. నీ మొదటి జీతంతో ఆయనకు కూడా ఒక బహుమతి కొని వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది నా ఆజ్ఞ అని చెప్పింది. రాహుల్ కన్నీళ్లు తుడుచుకొని, నువ్వెంత గొప్పదానివమ్మా. నా సొంత తండ్రి నిన్నెంతగా అవమానించినా ఆయన మీద నాకు కోపం రాకుండా పెంచావు. ఖచ్చితంగా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పాడు. మేఘన్ చిరునవ్వుతో, నేను కూడా నీతో వస్తాను పదా అని చెప్పి రాహుల్తో కలిసి కార్తిక్ ఇంటికి బయలుదేరింది. కార్తిక్ ఒక చిన్న ఇంట్లో ఒంటరిగా బ్రతుకుతున్నాడు. రాహుల్ మేఘన ఆ ఇంటికి వెళ్ళేసరికి కార్తిక్ ఒక మూల కూర్చుని దేవుడు పటాలు తుడుస్తున్నాడు. మేఘన్ను రాహుల్ను చూడగానే కార్తిక్ ఉలిక్కి పల్లేచాడు. మేఘనమ్మ, రాహుల్ మీరా, రండి లోపలికి రండి అని కంగారు పడుతూ కుర్చీలు తుడిచివేశాడు. రాహుల్ వెళ్ళి కార్తిక్ పాదాలకు నమస్కరించాడు. ఒక కవర్ తీసి కార్తిక్ చేతిలో పెట్టాడు. నాన్న, నాకు జాబ్ వచ్చింది. నా ఫస్ట్ శాలరీతో నీ కోసం ఈ చొక్కా కొన్నాను. నన్ను ఆశీర్వదించిన నాన్న అని అన్నాడు. కార్తిక్ చేతులు వణుకుతూ ఉండగా ఆ చొక్కాను గుండెలకు హత్తుకుని బోర్నే ఏడ్చేశాడు. తను ఎంత ద్రోహం చేసినా మేఘన్ తన కొడుకు తన పట్ల ఇలాంటి ద్వేషాన్ని నూరిపోయకుండా ఎంత గొప్పగా పెంచిందని అతనికి అర్థమైంది. రాహుల్, నువ్వెంత అదృష్టవంతుడివిరా. నాలాంటి ఒక పాపికి పుట్టిన మేఘనమ్మ పెంపకంలో ఒక దేవుళ్ళ పెరిగావు. నన్ను క్షమించు మేఘనమ్మ, నా కొడుకు జీవితాన్ని నిలబెట్టావు. నీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంటూ కార్తిక్ కింద కూర్చుని ఏడుస్తూ ఉంటే మేఘన అతన్ని ఆపింది. కార్తిక్ గారు, గతం గతః. రాహుల్కి ఇప్పుడు నేను ఎంత అమ్మనో మీరు అంత తండ్రి. వాడి జీవితం సెటిల్ అయింది. వాడి ఆనందమే మనకు ముఖ్యం. రేపు సిరి పెళ్ళి, మీరు ఖచ్చితంగా వచ్చి పిల్లలను ఆశీర్వదించాలి అనేంత హుందాగా చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది మేఘన. కార్తిక్ ఆ తల్లి ఉత్తాతకు చేతులెత్తి దండం పెట్టాడు. సిరి సిద్ధార్థుల పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అరవింద్ తన కూతుని మహారాణిలా సాగనంపాడు. పెళ్లి మండపంలో సిరి అప్పగింతల సమయంలో అరవింద్ తను ఆపుకోలేక బోర్న ఏడ్చేశాడు. శ్వేత్ చనిపోయాక పసిగుడ్డుగా ఉన్న సిరిని తన గుండెల్లో పెట్టుకుని పెంచాడు. ఇప్పుడు ఆ కూతురు పరాయింటికి వెళ్తూ ఉంటే ఏ తండ్రి గుండె అయినా బరువెక్కుతుంది. సిరి అరవింద్ను గట్టిగా కౌగిలించుకుని, నాన్న ఏడవకు, నేనెక్కడికి వెళ్ళటం లేదు కదా.
మీ అందరి ఆశీస్సులు నాకెప్పుడూ ఉంటాయి అని ఓదార్చింది. మేఘన కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ సిరిని హత్తుకుంది. నీ అత్తగారింట్లో అందరినీ కలుపుకోవాలి తల్లి. నీ వెనక మేము ఎప్పుడూ ఉంటాము అని ఆశీర్వదించింది. రాహుల్ వారినిద్దరూ తమ చెల్లిని ఎంతో ప్రేమగా కారెక్కించి సాగనంపారు. వసంతి అయితే పలకలేనంతగా ఏడ్చేసింది. రాహుల్ వసంతిని దగ్గరకు తీసుకుని ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఒక అద్భుతమైన కుటుంబం తమ కూతురి బాధ్యతను సంతోషంగా నెరవేర్చింది. సిరి పెళ్లి జరిగి వారం రోజులైంది. ఇల్లు కొద్దిగా ప్రశాంతంగా మారింది. రాత్రి 10 గంటలు. పిల్లలందరూ నిద్రపోయారు. మేఘం తన గదిలోని బాల్కాన్లో చల్లటి గాలిని ఆస్వాదిస్తూ నిలబడింది. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం కన్నీళ్లతో ఉన్న తన జీవితం ఈ రోజు ఇంత ఆనందంతో, పిల్లల విజయాలతో నిండిపోవటం చూసి ఆ మనసు కృతజ్ఞతతో దేవుడికి నమస్కరించింది. అరవింద్ స్నానం చేసి నైట్ డ్రెస్లో బయటకు వచ్చాడు. అతని చేతిలో ఒక అందమైన మల్లెపూల దండ ఉంది. నెమ్మదిగా అడుగులు వేస్తూ మేఘన వెనుక నిలబడ్డాడు. ఆమె జుట్టు నెరయడం మొదలైంది. వయసు 45 దాటింది. కానీ ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత, ఆ మాతృత్వపు కళ ఆమెను ఒక దేవతలాగే చూపుతున్నాయి. అరవింద్ ఆ మల్లెపూల దండను ఎంతో సున్నితంగా మేఘన జుట్టులో తురిమాడు. మల్లెల సువాసన గాలికి ఆ గదిలో వ్యాపించింది. మేఘన ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఏంటండి ఈ పూలు? ఇంట్లో పిల్లలు ఎదిగిపోయారు. కోడలు వచ్చింది. ఒక కూతురు పెళ్లి కూడా చేశాము. ఇంకా మీకు ఈ రొమాన్స్ ఏంటి? ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు అంటూ సిగ్గుతో ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది మేఘన. అరవింద్ ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి తన వైపుకు లాక్కున్నాడు. ఎవరు నవ్వుకుంటారు మేఘన? వయసు పెరిగితే జుట్టు నెరుస్తుంది, చర్మం ముడతలు పడుతుంది, కానీ మనసు ఎందుకు ముసల్దవుతుంది? 15 ఏళ్ల క్రితం వర్షంలో తడిసి నా ఇంటికి వచ్చిన మేఘన ఎలా ఉందో ఇప్పుడు కూడా నా కళ్ళకు నువ్వు అలాగే కనిపిస్తున్నావు అని అన్నాడు. మేఘన అతని చేతుల మీద తన చేతులు వేసి, నాకన్నీ మీరే అండి. ఈరోజు రాహుల్కి ఉద్యోగం వచ్చినా, సిరి పెళ్లి ఇంత బాగా జరిగినా అంత మీ చెల్లవే. నన్ను ఒక రాండ్లా చూసుకున్నారు. ఒక ఆడదానికి భర్త ప్రేమ దొరికితే ఆమె ఈ ప్రపంచాన్ని అయినా గెలవగలదు అని నా జీవితం రుజువు చేసింది అంది గద్గద స్వరంతో. అరవింద్ ఆమెను మరింత దగ్గరకు తీసుకుని ఆమె నుదుటి మీద ఎంతో ఆర్ద్రతగా ముద్దు పెట్టాడు. నువ్వు నా జీవితాన్ని గెలుపునిచ్చావు మేఘన. శ్వేత పోయాక ఈ ఇల్లు ఒక శ్మశానం అనుకున్నాను. కానీ నువ్వు వచ్చాక నా పిల్లలకు తల్లివయ్యావు. రాహుల్కు జన్మనివ్వకపోయినా ప్రాణం పోసావు. ఈ ఇంటికి మహాలక్ష్మి నువ్వే అంటాం బుగ్గల మీద పెదవుల మీద తన పెదవులను ఆంచాడు. మేఘన సిగ్గుతో అతని గుండెల మీద తలవాల్చేసింది. ఆ చల్లటి వెన్నెల్లో మల్లెపూల సువాసన మధ్య వారి పవిత్రమైన బంధం మరో మధురమైన కావ్యంగా సాగింది. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బ్రతుకుతున్న ఆ జంట జీవితం ప్రతిరోజు ఒక కొత్త వసంతమే. సిరి వివాహం జరిగి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఇంట్లో కొద్దిగా సందడి తగ్గిన రాహుల్ వసంతుల అల్లరితో మళ్ళీ పాత వాతావరణం నెలకొంది. రాహుల్ తన మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగంలో ఎంతో బాధగా ఎదుగుతున్నాడు. వసంతి తన ఆర్కిటెక్చర్ కోర్సును పూర్తి చేసి ఒక పెద్ద ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలో ఇంటర్న్షిప్ చేస్తుంది. కాలం ఎంత మారినా వారిద్దరి వయసు పెరుగుతున్నా రాహుల్ వసంతిల మధ్య ఉన్న స్వచ్ఛమైన అన్న చెల్లెల బంధం మాత్రం ఏమాత్రం మారలేదు. ఒకే కడుపున పుట్టకపోయినా ఈ భూమి మీద వాళ్ళిద్దరే అంత గొప్ప అన్న చెల్లెళ్ళు ఎవరు ఉండరు అని బంధువులంతా అనుకునే స్థాయికి వాళ్ళ అనుబంధం పెరిగింది. రాహుల్ ఆఫీస్ నుంచి వచ్చేదాకా వసంతి భోజనం చేయదు. వసంతికి ఏదైనా కష్టం వస్తే రాహుల్ ప్రాణాలైనా అడ్డు పెడతాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటలు. మేఘన వంటగదిలో వేడివేడిగా మిర్చి బజ్జీలు వేస్తుంది. బయట సన్నగా వర్షం పడుతుంది. వసంతి హాల్లోని పెద్ద టేబుల్ మీద ఒక ఆర్కిటెక్చర్ మోడల్ డిజైన్ చేస్తూ చార్ట్స్ కట్ చేయడంలో బిజీగా ఉంది. ఇంతలో కారు హారన్ వినిపించింది. రాహుల్ ఆఫీస్ నుంచి వచ్చాడు. వాళ్ళు లోపలికి వస్తూనే సూట్ కేస్ పక్కన పెట్టి వసంతి వెనక్గా వెళ్ళి ఆమె జుట్టు పట్టుకుని లాగాడు. అమ్మా, ఈ కోతి ఇంకా ఈ చార్ట్స్ గేమ్స్ పట్టుకుని ఆడుకుంటుందా? చిన్న పిల్లలకు పెట్టినట్టు వీటికి ఎందుకు ఇంత ఫీజులు కట్టాలో నాకు అర్థం కావటం లేదు అంటూ ఆట పట్టించాడు. వసంతి కోపంగా వెనక్కి తిరిగి వాడి చేతిలో ఉన్న స్కేల్ లాక్కుని, ఒరే రాహుల్, నా డిజైన్ పాడు చేస్తే నిన్ను చంపేస్తాను
అయినా నీలాగా కంప్యూటర్ ముందు కూర్చుని ఏసీ గాలి పీల్చుకుంటూ చేసే పని కాదు నాది. నా బ్రెయిన్ వాడాలి. నీలాంటి డమ్మీలకు ఆర్కిటెక్చర్ గురించి ఏం తెలుస్తుంది అంటూ వాడి వీపు మీద ఒకటిచ్చింది. రాహుల్ నవ్వుతూ వసంతి బుగ్గలు గిల్లి, ఓహో, నా చెల్లి అంత పెద్ద ఆర్కిటెక్ట్ అయిపోయిందా? సరే సరే, ఇంతకు నీకు పెళ్లి వయసు వచ్చేసింది కదా. ఎవరైనా బకరగాన్ని చూసి నీ మెల్లో తాళి కట్టించేస్తే నా ఫుల్ శాలరీ నేనే వాడుకోవచ్చు. ఇన్నాళ్ళు నా జీతంలో సగం నీ చాక్లెట్స్కే పోతుంది అని అన్నాడు. మేఘన బజ్జీల ప్లేట్ తీసుకుని హాల్లోకి వస్తూ వాళ్ళ గొడవ వింది. అదేంట రాహుల్, చెల్లి మీద పడ్డావు? ముందు నీకు పెళ్లి చేస్తే ఒక మంచి కోడలు వస్తుంది. ఆ తర్వాతే మా వసంతి పెళ్ళి అని మేఘన చెప్పింది. వసంతి వెంటనే రాహుల్ వెనక దాక్కుని, అవునమ్మా, ముందు వీడికే ఓ ఇంటివాణ్ణి చెయ్యి. వీడల్లరి భరించలేకపోతున్నాను. రాహుల్ నవ్వుతూ, అమ్మా, నా పెళ్లి గురించి నాకేం తొందరలేదు. వరుణ్ అన్నయ్యకు నందిని వదన లాంటి మంచి భార్య దొరికినట్లు నాకలాంటి అమ్మాయి దొరికితే అప్పుడు చేసుకుంటాను అని వసంతి చేతిలోని బజ్జీలు ఆక్కొని తింటూ పైకి వెళ్ళాడు. మేఘన ప్రేమగా ఆ అన్న చెల్లెల వైపు చూస్తూ నిలబడిపోయింది. నిజానికి రాహుల్కి ఒక మంచి సంబంధం చూడాలన్న ఆలోచన అప్పటికి ఆ మనసులో బలంగా నాటుకుంది. రాత్రి 10 గంటల సమయం. అరవింద్ తన గదిలో పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. మేఘన్ నెమ్మదిగా వచ్చి అతని పక్కన కూర్చుంది. ఆ ముఖంలో ఏదో లోతైన ఆలోచన కనిపిస్తుంది. అరవింద్ పేపర్ పక్కన పెట్టి ఆమె చేతులు పట్టుకున్నాడు. ఏంటి మేఘన, ఏదో సీరియస్ ఆలోచనలో ఉన్నావు అని అడిగాడు. మేఘన ఒక నిట్టూర్పు విడిచి, అరవింద్ గారు, మన రాహుల్కి ఇప్పుడు 26 ఏళ్ళు వచ్చాయి. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. వాడికి ఇక పెళ్లి చేస్తే చూడాలని ఉంది అని అంది. అరవింద్ నవ్వి, అందులో ఆలోచించడానికి ఏముంది మేఘన, మన వరుణ్కి సిరికి ఎలాగైతే వైభవంగా పెళ్లి చేశామో మన రాహుల్కి కూడా అంతకంటే ఘనంగా చేద్దాం. రేపే మూర్తి గారికి చెప్పి సంబంధాలు చూడమందాం అని అన్నాడు. కానీ నాకు ఒక చిన్న కండిషన్ ఉందండి అంది మేఘన ఎంతో స్పష్టంగా. కండిషనా? ఏంటది? రాహుల్కి వచ్చే అమ్మాయి కేవలం అందంగా ఆస్తిపర్రాలే ఉంటే సరిపోదు. ఆమెకు ఒక గొప్ప మనసు ఉండాలి. ఎందుకంటే కార్తీక్ గారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. ఆయన్ని చూసుకోవటానికి ఎవరు లేరు. రాహుల్ పెళ్ళయ్యాక వాడి కన్న తండ్రి ఒంటరిగా అనాథల చనిపోవటం నాకు ఇష్టం లేదు. రాబోయే కోడలు రాహుల్ని పెళ్లి చేసుకోవడమే కాదు, పెళ్ళయ్యాక ఆ కార్తీక్ గారిని తన సొంత మామగార్లా ఇంట్లో పెట్టుకుని సేవ చేసేంత సున్నితమైన మనసున్న అమ్మాయి అయి ఉండాలి. అలా తన కన్న తండ్రిని దగ్గరకు తీసే హక్కు రాహుల్కి దక్కాలి. అలాంటి అమ్మాయిని మన కోడలుగా తీసుకురావాలి అని ఎంతో ఉదాంతంగా పవిత్రమైన మనసుతో చెప్పింది మేఘన. అరవింద్కు నోట మాట రాలేదు. ఒక స్త్రీ తను ఎవరైతే నడి వీధిలో గొడ్రాలు అని వదిలేశారు, ఆ మాజీ భర్త ఒంటరిగా చనిపోకూడదని తన పెంపుడు కొడుకు ద్వారా అతనికి ఆశ్రయం కల్పించాలని ఆలోచిస్తుందంటే ఆ మనిషి కాదు, సాక్షాత్తు దేవత. అరవింద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె చేతులను తన కళ్ళకద్దుకుని, నువ్వే మట్టిలో పుట్టావు కాని మేఘన, నీ మనస్సు ముందు ఈ ఆకాశం సముద్రం కూడా చాలా చిన్నవి. నీ క్షేమగుణమే నీకు అతిపెద్ద ఆభరణం. కార్తిక్ గారు చేసిన తప్పుకు శిక్ష అనుభవించారు. వాడి తండ్రిని వాడు చూసుకునే అవకాశాన్ని మనం కల్పిద్దాం. నువ్వు కోరుకున్నట్లే ఒక మంచి సంస్కారం ఉన్న అమ్మాయిని మన రాహుల్కి భార్యగా తీసుకువస్తాను. ఇది నా మాట అని అరవింద్ గద్గద స్వరంతో చెప్పాడు. 2 వారాల తర్వాత అరవింద్కు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్త ద్వారా ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి పేరు అంజలి. ఆమె ఒక క్లాసికల్ డాన్సర్, మరి సొంతంగా ఒక నృత్య పాఠశాలను నడుపుతుంది. అంజలి తండ్రి సుదర్శన్ గారు ఒక రిటైర్డ్ ప్రొఫెసర్. వాళ్ళ చాలా సాంప్రదాయమైన విలువలున్న కుటుంబం. అంజలి సంస్కారం, ఆమె నడవడిక గురించి అరవింద్ మేఘన్లకు ఎంతో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆదివారం ఉదయం రాహుల్ని తీసుకుని అరవింద్, మేఘన, వరుణ్, నందిని, వసంతి అందరూ అంజలి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లారు. సుదర్శన్ గారు వాళ్ళను ఎంతో మర్యాదగా లోపలికి ఆహ్వానించారు. కొద్దిసేపటికి అంజలి చేతులు కాఫీ ట్రే పట్టుకుని బయటకు వచ్చింది. లేత ఆకుపచ్చ రంగు పట్టుచీరలో, మెడలో చిన్న ముత్యాల హారంతో, ఎలాంటి ఆడంబరాలు లేకుండా అచ్చం ఒక పల్లెటూరు సీతమ్మలా ఉంది. ఆమె కళ్ళలో ఒక రకమైన ప్రశాంతత, పెదవులపై స్వచ్ఛమైన చిరునవ్వు ఉన్నాయి.
అంజల్ రాగానే పెద్దలందరి పాదాలకు నమస్కరించింది. మేఘన ఆమెను చూసి మురిసిపోయింది. నా రాహుల్కి తగిన జోడి ఈ అంజలియే అని మేఘన మనసు చెప్పింది. పెద్దలందరూ మాట్లాడుకున్న సమయంలో రాహుల్ అంజలి ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి డాబాపైకి వెళ్లారు. డాబా మీద పూల కుండీల మధ్య ఇద్దరు నిలబడ్డారు. సన్నటి గాలికి అంజలి చీర కొంగు ఎగురుతుంది. రాహుల్ ముందుగా మౌనాన్ని విచ్ఛిన్నం చేశాడు. నమస్తే అంజలి గారు, మీరు చూడడానికి చాలా బాగున్నారు. కానీ పెళ్ళి అనగానే ఎవరికైనా తమ భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. నా జీవితం గురించి మీకేమాత్రం తెలియకుండా నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేను. దయచేసి నేను చెప్పేది వినండి అని సూటిగా చెప్పారు రాహుల్. అంజలి నెమ్మదిగా తలూపి చెప్పండి రాహుల్ గారు, నేను వింటున్నాను అని అంది. కింద కూర్చున్న నాన్న అరవింద్ గారు నా కన్న తండ్రి కారు. నా తల్లి మేఘనమ్మ కూడా నాకు జన్మనివ్వలేదు. నాకు ఊహ తెలియని వయసులో నా కన్న తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా కన్న తండ్రి ఒంటరివాడే కుమిలిపోయాడు. అప్పుడు నన్ను అక్కును చేర్చుకుని ప్రాణం పోసి ఈ స్థాయికి తీసుకువచ్చింది నా యశోదమ్మ, ఆ మేఘనమ్మ. నా జీవితం, నా ఊపిరి అన్నీ ఆమె పెట్టిన భిక్ష. ఓ కొడుగ్గా ఆమె రుణం నేను తీర్చుకోలేను కానీ అని రాహుల్ కొద్దిగా ఆగాడు. అంజలి అతని కళ్ళలోకి ఆసక్తిగా చూస్తుంది. రాహుల్ గొంతులో ఒక చిన్న ఆర్ద్రత వినిపించింది. కానీ నా కన్న తండ్రి కార్తిక్ గారిప్పుడు ఒక చిన్న ఇంట్లో ఒంటరిగా అనాథలా బ్రతుకుతున్నారు. ఆయన ఒకప్పుడు తప్పులు చేసి ఉండొచ్చు. కానీ నా తండ్రి నా పెళ్ళయ్యాక ఆయన్ని నా దగ్గరికి తీసుకువచ్చి నా ఇంట్లోనే పెట్టుకొని సేవ చేయాలని నా కోరిక. ఈ ప్రపంచం ఏమనుకున్నా నాకు అనవసరం. ఆయన చివరి రోజుల్లో నేను ఆయనకు తోడుగా ఉండాలి. నా భార్యగా రాబోయే అమ్మాయికి నేను ఆస్తులు నగలు ఇస్తానో లేదో తెలియదు కానీ మా నాన్నను, మా మేఘనమ్మను గుండెల్లో పెట్టుకుని మనసున్న అమ్మాయి మాత్రమే కావాలి. ఇవన్నీ విన్నాక కూడా మీకు ఈ పెళ్లి ఇష్టమైతేనే మీ నిర్ణయం చెప్పండి అని మాత్రం దాచుకోకుండా తన మనసులోని మాటలన్నిటినీ నిజాయితీగా చెప్పేశాడు. అంజలి ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. రాహుల్ తన్ను రిజెక్ట్ చేస్తుందో అని భయపడ్డాడు. కానీ అంజలి పెదవులపై ఒక అందమైన స్వచ్ఛమైన చిరునవ్వు వికసించింది. రాహుల్ గారు, ఒక అబ్బాయి పెళ్లి చూపుల్లో తన ఆస్తుల గురించి, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చెబుతాడు. కానీ మీరు మీ బాధ్యతల గురించి, మీ తండ్రి ఒంటరితనం గురించి చెప్పారు. కష్టాల్లో ఉన్న సొంత తండ్రిని వదిలేసేవాణ్ణి నేను ఏనాడు పెళ్లి చేసుకోను. కానీ తను వదిలేసిన తండ్రిని కూడా వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాలనుకుంటున్న మిమ్మల్ని కాదనంత మురుకురాల్ని కాను నేను. మీ మేఘనమ్మ గారి గొప్పతనం గురించి మా నాన్నగారు నాకెప్పుడూ చెప్పారు. అలాంటి అత్తగారు అడుగుజాడలో నడవటం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. మీ తండ్రి కార్తిక్ గారి బాధ్యత కేవలం మీదే కాదు, రేపటి నుంచి నాది కూడా అనేంతో పర్నీత్తో వినయంగా బదిలిచ్చింది అంజలి. ఆ మాటలు వినగానే రాహుల్ గుండె మీదున్న పెద్ద భారం దిగిపోయింది. అంజలి ఎంత గొప్ప మనసున్న అమ్మాయో అతనికి అర్థమైంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వాళ్ళ మధ్య ఒక పవిత్రమైన బంధానికి ఆ క్షణమే నాంది పలికింది. కిందకు వచ్చాక రాహుల్ నవ్వుతూ అరవింద్ మేఘన్ల వైపు చూసి తలూపాడు. పెద్దలందరూ ఆనందంగా మాట్లాడుకుని రాహుల్ అంజలి వివాహాన్ని నిశ్చయించారు. వసంతి అయితే అప్పుడే అంజలి దగ్గరికి వెళ్ళి, వదిన, మా అన్నయ్య చాలా అల్లరి పిడుగు, వాణ్ణి బాగా కంట్రోల్ పెట్టుకో అంటూ సందడి చేయటం మొదలుపెట్టింది. పెళ్లి నిశ్చయమైన 2 రోజుల తర్వాత మేఘన అరవింద్ని తీసుకుని కార్తీక్ ఉంటున్న చిన్న ఇంటికి వెళ్ళింది. కార్తీక్ ఆ ఇంటి ఆవరణలో ఉన్న ఒక చిన్న తులసి కోట ముందు కూర్చుని ఉన్నాడు. ఆరోగ్యం కూడా పెద్దగా బాగులేదు. కళ్ళు లోపలికి పోయి బాగా వృద్ధుల్లా కనిపిస్తున్నాడు. మేఘన అరవింద్ కార్ దిగి లోపలికి రావటం చూసి కార్తీక్ ఉలిక్కి లేచాడు. చేతులు జోడించి వాళ్లకు నమస్కరించాడు. మేఘనమ్మ, మీరెందుకు ఇక్కడ దాకా శ్రమ తీసుకున్నారు? కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడు భయంగా. మేఘన్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆయన చేతిలో ఒక పసుపు కుంకుమతో ఉన్న పెళ్లి శుభలేఖ పెట్టింది. కార్తీక్ ఆ కార్డు తెరిచి చూశాడు. అందులో చిరంజీవి రాహుల్కి, చిరంజీవి సౌభాగ్యవతి అంజలికి వివాహం అని రాసి ఉంది. ఆ పేర్లు చూడగానే కార్తీక్ కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలాయి. నా కొడుకు పెళ్లి జరుగుతుందా? వాణ్ణి ఒక ప్రయోజకుడిగా, ఒక యువరాజుగా తీర్చిదిద్ది ఈరోజు వాడికి ఒక ఇంటివాణ్ణి చేస్తున్నావు మేఘనమ్మ.
నా జన్మ ధన్యమైంది అని కింద కూలబడిపోతూ ఉంటే అరవింద్ పట్టుకున్నాడు. అప్పుడు మేఘన కార్తీక్ కళ్ళలోకి చూసి ఎంత హుందాగా మాట్లాడింది. కార్తీక్ గారు, ఇది కేవలం పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన పిలుపు కాదు. రాహుల్ నా కొడుకు కావచ్చు, కాని వాడికి జన్మనిచ్చిన కన్నతండ్రి మీరు. వాడు పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు కన్నతండ్రిగా వాడి పక్కన ఉండి ఆశీర్వదించవలసిన బాధ్యత మీది. ఒక చుట్టంలా మూలన కూర్చోడానికి మీరు రాకూడదు. పెళ్లి పెద్దగా ముందుకు వచ్చి వాడి తల మీద అక్షింతలు వేయాలి. అంతేకాదు, పెళ్ళయ్యాక మీరిక్కడ ఈ ఒంటరి ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. రాహుల్ తన భార్యతో కలిసి ఒక కొత్త ఇంట్లోకి మారబోతున్నాడు. మీరు వాడితో పాటే ఆ ఇంట్లో ఉండి వాడి పిల్లలతో ఆడుకుంటూ మీ చివరి రోజులను సంతోషంగా గడపాలి. ఇది నేను మీకు ఇస్తున్న భరోసా కాదు, రాహుల్కి నేను నేర్పించిన బాధ్యత అని కరాఖండిగా కానీ అపారమైన ప్రేమతో చెప్పింది. ఆ మాటలు వినగానే కార్తీక్ గుండె పగిలిపోయినంత పనైంది. నాటి వీధిలో తాను అవమానించి గెంటేసిన ఒక ఆడది ఈరోజు తన వృద్ధాప్యానికి ఒక దిక్కును చూపిస్తుంది. కొడుకును దూరం చేయకుండా తన దగ్గరే పంపిస్తుంది. ఇంతటి దైవత్వం ఏ మనిషిలోనూ ఉండదని కార్తీక్ అర్థమైంది. అతను తను తాను ఆపుకోలేక బోరున ఏడుస్తూ మేఘన పాదాల మీద పడిపోయాడు. తల్లి, నువ్వు మనిషివి కాదు, సాక్షాత్తు దేవతవి. నా పాపాలను క్షమించి నాకు ఒక పునర్జన్మనిచ్చావు. నా కొడుకు చేతి మీద ఒక ముద్ద అన్నం తింటూ కళ్ళు మూసే అదృష్టాన్ని నాకు మళ్ళీ ఇచ్చావు. నీ రుణం నేను 1,000,000 జన్మలకైనా తీర్చుకోలేను అని వెక్కి వెక్కి ఏడ్చాడు. మేఘన అతన్ని పైకి లేవమని సైగ చేసి, అన్నీ ఆ దేవుడి దయ కార్తీక్ గారు. రేపటి నుంచి పెళ్లి పనులు మొదలవుతాయి. మీరు వచ్చి రాహుల్కి తోడుగా నిలబడండి అని చెప్పి అరవింద్తో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది. కార్తీక్ ఆ కారు వెళ్ళే వైపే చూస్తూ 2 చేతులు జోడించి కన్నీళ్లతో దండం పెట్టుకుంటూనే ఉన్నాడు. పగతో ఒక మనిషిని చంపొచ్చు, కానీ క్షమాగుణంతో ఒక మనిషిని బతికించవచ్చు అని మేఘ నిరూపించింది. రాత్రి 10 గంటలైంది. పెళ్లి పనుల హడావిడి మొదలైంది. రాహుల్, వరుణ్ ఇద్దరు కలిసి డెకరేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు. వసంతి, నందిని ఇద్దరు పెళ్లి షాపింగ్ లిస్టు రాసుకున్నారు. ఆ ఇల్లంతా ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. మేఘన బాల్కాన్లో చల్లటి గాలిని ఆస్వాదిస్తూ నిలబడింది. కార్తీక్ కన్నీళ్ళు ఆమెకు ఒక ప్రశాంతతని ఇచ్చాయి. ఎవరి పట్ల తన మనసులో ద్వేషం లేకపోవటం ఆమెను ఆనందపరుస్తుంది. అరవింద్ స్నానం చేసి వచ్చి నెమ్మదిగా ఆమె వెనక నిలబడి ఆమె నడుము చుట్టూ తన చేతులు వేశాడు. ఆమె మెడ దగ్గరగా వంగి ఆ నెరసిన జుట్టులో ఉన్న మల్లెపూల సువాసన పీల్చాడు. ఏంటి నా దేవత, అందరి కన్నీళ్ళు తుడిచి అందరికీ జీవితాన్నిచ్చి ఇక్కడ మౌనంగా నిలబడ్డావా అన్నాడు ప్రేమగా. మేఘన అతని చేతుల మీద తన చేతులు వేసి అతని వైపుకు తిరిగింది. ఆ చల్లటి వెన్నెల్లో ఆ ముఖం ప్రశాంతమైన సరస్సులా ఉంది. నేనేమిచ్చానండి ఎవరికి? మీరు నాకు ఈ జీవితాన్ని, ఈ హోదాని ఇచ్చారు కాబట్టి నేను నా పిల్లలకు ప్రేమను పంచగలిగాను. రాహుల్కి ఒక మంచి జీవితం ఇచ్చాం. వాడి తండ్రికి ఒక ఆసరా దొరికింది. ఒక తల్లిగా నా బాధ్యత నెరవేరింది అన్న తృప్తి ఈరోజు నా మనసులో నిండిపోయిందండి అంది అతని ఛాతీ మీద తలవాల్చుకుంటూ. అరవింద్ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి ఎంతో ఆదరతగా చూశాడు. కార్తీక్ గారి కాళ్ళ దగ్గర పడి ఉన్న నిన్ను నేను తీసుకురాలేదు మేఘన. నన్ను వెతుక్కుంటూ అదృష్టం ఆ వర్షం రాత్రి నా ఇంటి తలుపు తట్టింది. నా బిడ్డలకు తల్లివి మాత్రమే కాదు, నా ప్రపంచానికి ప్రాణం పోసిన సృష్టికర్తవి నువ్వు అంటాం నుదుటి మీద, కన్రెప్పల మీద ఎంతో సున్నితంగా ప్రేమగా ముద్దులు పెట్టాడు. మేఘన సిగ్గుతో చిరునవ్వు చిందిస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. వయసు 50కి దగ్గర పడుతున్న మీ ప్రేమలో ఆ తీయదనం ఏమాత్రం తగ్గలేదండి అని మురిసిపోయింది. ప్రేమకు వయస్సు ఎక్కడ ఉంటుంది మేఘన? నా శ్వాస ఆగే వరకు నువ్వే నా తొలి తుది ప్రేమ అన్న అరవిందాం పెదవుల మీద మృదువుగా ముద్దు పెట్టాడు. ఆ ఏకాంత రాత్రి వారిద్దరి పవిత్రమైన బంధాన్ని మరోసారి మురుపంగా సాక్షాత్కరించింది. కొన్ని రోజుల తర్వాత రాహుల్ అంజలిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక్ ఆ పెళ్లికి పెద్దగా నిలబడి కొడుకును ఆశీర్వదించాడు. రాహుల్ తన భార్యతో తండ్రితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కాలం ఎంతో అందంగా నిశ్శబ్దంగా గడిచిపోతుంది. సిరి, రాహుల్ తమ జీవిత భాగస్వాములతో కొత్త జీవితాల్లో స్థిరపడ్డారు. రాహుల్ తన తండ్రి కార్తీక్ను, భార్య అంజలిని తీసుకుని
ఒక అందమైన ఫ్లాట్లోకి మారాడు. కానీ ప్రతి వీకెండ్ ఖచ్చితంగా అందరూ అరవింద్ ఇంట్లోనే కలుస్తారు. మేఘన ఇల్లు ఎప్పుడు పిల్లలు కోడల నవ్వులతో ఒక నందనవనంలా వెలిగిపోతుంది. వరుణ్ నందినుల ప్రేమ ఆ ఇంటికి ఒక కవచంలా నిలబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రేమ, క్షమాగుణం, ఓర్పు ఉంటే జీవితం ఒక అందమైన వసంతంలో మారుతుందనడానికి మేఘన జీవితమే ఒక నిలువెత్తు సాక్ష్యం. దేవుడు రాసిన కథలో ఎప్పుడు ఒక అద్భుతమైన ముగింపు ఉంటుంది. ఆ ముగింపే రెండో భార్య. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.